మనకి ఈ ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ టైటిల్ కొట్టింది కదా. మరి ఆర్సీబీ టైటిల్ కొట్టడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఎవరన్నా ఉన్నారంటే జితేష్ శర్మ బ్యాటింగ్ అని కూడా చెప్పాలి. ఎందుకు జితేష్ శర్మ చాలా మ్యాచ్ల్లో కూడా చివరిలో ఫినిషింగ్ టచ్ ఏదైతే ఇచ్చాడో ఆ ఫినిషింగ్ టచ్తో వీళ్ళు కొన్ని మ్యాచ్లు కూడా గెలిచారు. సో కాబట్టి ఖచ్చితంగా ఆర్సీబీ టైటిల్ కొడటంలో మరి జితేష్ శర్మ బ్యాటింగ్ కూడా కీ రోల్ ప్లే చేసిందనే చెప్పాలి. అయితే ఇదంతా పక్కన పెడితే మరి ఈసారి మరి జితేష్ శర్మ టీం మారిపోతున్నాడని చెప్పేసి ఒక న్యూస్ వచ్చిందనమాట. అదేంటి భయ ఆర్సీబీ టీంని మారిపోతున్నాడా అంటే ఆర్సీబీ కాదు, మనకి దేశవాళీ క్రికెట్లో వచ్చేసరికి అతను మొన్నటి వరకు విదర్భ తరపున ఆడేవాడు అనమాట. విదర్భ తరపున ఆడేటప్పుడు అతనికి ఎక్కడా కూడా సరైన ఛాన్సులు రాలేదు, బెంచ్కే పరిమితం అయ్యాడు. అందుకని చెప్పేసి ఇప్పుడు విదర్భను వదిలేసి ఇప్పుడు బరోడా టీంలో జాయిన్ అవబోతున్నాడు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చిందనమాట. సో మరి బరోడాలో ఎవరున్నారు అంటే మనకి ఆ టీంకు కెప్టెన్ వచ్చేసరికి కృణాల్ పాండ్యా అనమాట. సో కృణాల్ పాండ్యా అదే టీంలో ఉంటాడు, దాని తర్వాత మనకి హార్దిక్ పాండ్యా కూడా, సో ఇద్దరు కూడా అదే టీంలో ఆడుతున్నారు అనమాట. సో మరి కృణాల్ పాండ్యా హెల్ప్ తీసుకొని సో అటువైపు వెళ్తున్నాడు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. సో మరి వాళ్ళకి లీక్లు ఉంటాయి, ఎందుకంటే ఆర్సీబీ టీమే కదా కృణాల్ పాండ్యా కూడా. సో మరి అతను సందేశం ప్రకారమే మరి ఇప్పుడు జితేష్ శర్మ కూడా అటు వెళ్తున్నాడు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. అయితే అది పక్కన పెడితే మరి ఇంకొక ప్లేయర్ ఎవరు స్వప్నిల్ సింగ్. సో అతను ఐపీఎల్ 2025 సీజన్లో మ్యాక్సిమం బెంచ్కే పరిమితం అయ్యాడు అనుకోండి. సో అతను కూడా మరి టీం మారబోతున్నాడు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. అయితే అతను అంతకు ముందు చూసుకుంటే ఉత్తరాఖండ్ తరపున ఆడేవాడు. సో ఇప్పుడు వచ్చేసరికి మరి ఆ టీం మారిపోయి అతను త్రిపుర టీం తరపున అయితే ఆడబోతున్నాడు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చిందనమాట. సో ఏదైనా సరే మరి ఆర్సీబీ టీం తరపున ఇద్దరు దేశవాళీ క్రికెట్లో టీమ్స్ అయితే మారబోతున్నారు. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.